మీకు తెలుసా? ప్రతి ఏడాది పురిలో శ్రీ జగన్నాథుడు అకస్మాత్తుగా 15 రోజులు అనారోగ్యంతో బాధపడతారు. కానీ దేవుడికి విశ్రాంతి ఎందుకు అవసరం? ఇది జరిగేది స్నానయాత్ర అనంతరం. ఆ వేళ జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రాబాయి నూట 8 గుండ్ల పవిత్ర జలాలతో స్నానం జరుగుతుంది. పవిత్ర స్నానం చాలా తీవ్రమై ఉంటుంది. అందుకే మనుషుల్లా జ్వరంతో బాధపడతారు. తర్వాత ఆయన్ను అనాసర గృహం అని పిలువబడే ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి 15 రోజులు పూజారుల నుండి దూరంగా విశ్రాంతి తీసుకొనిస్తారు. అనాసర సమయంలో ఆయన్ను సాంప్రదాయిక ఆయుర్వేద ఔషధాలతో చికిత్స చేస్తారు. కొద్దిమంది పెద్ద సంస్కార పురోహితులు మాత్రమే సేవ చేస్తారు. 15 రోజులు గడిచాక రథయాత్ర రోజున ఆరోగ్యంగా తిరిగి బయలుదేరి గొప్ప రథయాత్రలో ప్రజలందరినీ ఆశీర్వదిస్తారు.